సగ్గుబియ్యం వడలు ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ సగ్గుబియ్యంని నేను 4 అవర్స్ నానబెట్టి పెట్టాను. ఒక 2 ఆలు ఉడకబెట్టి పెట్టాను. పల్లీలు కూడా వేయించి మిక్సీలో కొద్దిగా రఫ్గా ఆడిపెట్టానమాట. ఈ సగ్గుబియ్యంలోకి పల్లీలు, కొద్దిగా తురిమిన అల్లం, ఉప్పు, కారం, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కొద్దిగా వరిపిండి వేసానండి క్రిస్పీనెస్ కోసం. ఈ ఆలూని మొత్తం బాగా మ్యాష్ చేసి ఇందులో కలిపేయాలన్నమాట. ఇంకా వాటర్ అది తడి అవసరం లేదు, అదే ఇలా ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు వడల కింద కావాల్సిన షేప్లో ఒత్తుకొని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. చాలా టేస్టీ స్నాక్ అండి. మీరు తప్పక ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి ఎంత క్రిస్పీగా, ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. నేను టమాటో సాస్తో సర్వ్ చేశాను.